ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నేను వనితా కర్ణాటి, వాస్తు హౌస్ నుంచి. గృహానికి వాస్తు బాగున్నప్పటికీ అంతగా ఫలితాలను ఇవ్వకపోవడానికి కారణం మెయిన్ డోర్, ప్రధాన ద్వారం. అది ఎలాగో తెలుసుకునే ముందుగా అసలు మెయిన్ డోర్ గృహస్థులకి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా ప్రధాన ద్వారం, మెయిన్ డోర్ ఎటువంటి ఫలితాలను ఇస్తుంది. మెయిన్ డోర్, గృహం యొక్క ప్రధాన ద్వారం అనేది ఆ గృహంలోని నివాసితులు ఎవరైతే ఉంటారో వారికి ధనం, సంపద, సమృద్ధి, సామరస్యం, అదృష్టం, విద్య, ఉద్యోగం, కీర్తి ప్రతిష్టలు, సమాజంలో మంచి గుర్తింపు, చక్కటి ఆరోగ్యం లాంటివి ఇవ్వడంతో పాటుగా వారి వారి కోరికల్ని నెరవేర్చడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రధాన ద్వారం యొక్క ప్రాముఖ్యత ఏంటి? మెయిన్ డోర్, ప్రధాన ద్వారం అనేది గృహం యొక్క వాస్తుని డిసైడ్ చేస్తుంది 100%. అది ఎలా అంటే, మీ గృహం యొక్క వాస్తు బాగున్నప్పటికీ ఒక్కొక్కసారి వాస్తురీత్యా మంచి ఫలితాలు అంటే గుడ్ రిజల్ట్స్ అనేవి కనిపించవు. దానికి కారణము ప్రధాన ద్వారం, మెయిన్ డోర్. మనకి వాస్తులో 360 డిగ్రీలకు గాను 32 ఎంట్రన్స్లు అనేవి ఉంటాయి. వీటిని పదములు అంటారు. అందులో కొన్ని మాత్రమే మంచి ఫలితాలను ఇస్తాయి. అటువంటప్పుడు మనము గృహ నిర్మాణం చేసే క్రమంలో సరైనటువంటి పదంలో కనుక మనం మెయిన్ డోర్ లేకుంటే ఆ ఇంటి వాస్తు అంతగా పనిచేయదు. ఎందుకంటే ప్రధాన ద్వారం అనేది గృహంలోని ఎనర్జీకి విశ్వంలోని ఎనర్జీని కలపడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ అనంత విశ్వంలో ప్రకృతిలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది గృహంలోకి ప్రధాన ద్వారం గుండానే ప్రసరిస్తుంది. ఈ కాస్మిక్ మరియు పాజిటివ్ శక్తి గృహంలోకి ప్రవేశించే క్రమంలో ప్రధాన ద్వారం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో, ఎటువంటి శక్తిని కలిగి ఉంటుందో ఆ రకంగా మార్చే శక్తి ఈ ప్రధాన ద్వారానికి ఉంటుంది. కాబట్టి అటువంటి కాస్మిక్ మరియు పాజిటివ్ ఎనర్జీ అనేది నెగటివ్ ఎంట్రన్స్ల ద్వారా, అంటే సరికానటువంటి పదముల ద్వారా గృహంలోకి ప్రవేశించబడుతుందో అది గృహంలోని ఎనర్జీని నెగటివ్ ఎనర్జీగా మార్చడమే కాకుండా గృహంలోని వాస్తుని కూడా పాడు చేస్తుంది, మంచి ఫలితాలను ఇవ్వకుండా చేస్తుంది. గృహంలోని వాస్తు బాగున్నప్పటికీ ఆ ఇంటి వాస్తు అంతగా పనిచేయదు. కాబట్టి మీరు మీ గృహము ఫేసింగ్ ఏంటి, ఏ దిక్కులో ప్రధాన ద్వారం ఉంది, మెయిన్ డోర్ ఎన్ని డిగ్రీలలో ఉంది, అది ఏ పదం అవుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే వాస్తులో గృహానికి సంబంధించి మొత్తం 32 ఎంట్రన్స్లు ఉంటాయి. అవి ఒక్కొక్కటి ఎటువంటి ఫలితాలను ఇస్తాయి, పాజిటివ్ లేక నెగిటివ్ రిజల్ట్సా అనేది నా వీడియోస్ని చూసి తెలుసుకోండి. శ్రీమాత్రే నమః.